తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోలాహలం నెలకొంది. నామినేషన్ల పర్వం ఇంకా కొనసాగుతుంది. రెండో దశ నామినేషన్ పర్వం ఇవాళ ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పల్లె సందడి మొదలైంది. పోరు సిద్ధమవుతున్నటువంటి వేళ నామినేషన్ల ప్రక్రియ కూడా సజావుగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో నామినేషన్ల మొదటి దఫా పూర్తి కావడంతో పాటు ఇవాళ తాజాగా రెండో దశ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎటు చూసినా కూడా నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైనటువంటి పరిస్థితి. కట్టుదిట్టమైన భద్రతల నడుమ నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. నేడు రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనటువంటి వేళ ఇప్పటికే ఉదయకాలం నుంచి కూడా పలు ప్రాంతాల్లో నామినేషన్లు కొంతమంది ఇక్కడ సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్లను సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా ఈ రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. మరోవైపు 3వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. అదే సందర్భంలో డిసెంబర్ 5న నామినేషన్ల ఉపసంహరణ కూడా ఉండే అవకాశం ఉంది. అదే రోజున అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తారు. ఆ క్రమంలో డిసెంబర్ 14న మాత్రం రెండో దశ పోలింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. మొదటి దశకు సంబంధించి మొదటి దశ పోలింగ్ సరళికి సంబంధించి ఈ నెల డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ జరగగా రెండో దశ డిసెంబర్ 14న పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 193 మండలాలలో 4,333 పంచాయతీలు ఉండగా అందులో 38,350 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతుంది ఎలక్షన్ కమిషన్. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతమైతే నామినేషన్ల ప్రక్రియ ఇంకా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శనివారం అంటే మొదటి దశ నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరి రోజు కావడంతో భారీ స్థాయిలో పలు రాజకీయ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు అయితే తమ నామినేషన్లను దాఖలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది. రెండో దశకు సంబంధించి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 31 జిల్లాలలో 189 మండలాలకు సంబంధించి 4,236 గ్రామ పంచాయతీలకు కావచ్చు. అదే సందర్భంలో 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. మరో 3వ విడత రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాలలో 4,159 పంచాయతీలు ఉండగా అందులో 36,452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నటువంటి పరిస్థితి. నవంబర్ 25వ తేదీన మంగళవారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,728 స్థానాలకు సర్పంచ్ స్థానాలకు గాను 1,12,242 వార్డులకు మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ డిసెంబర్ నెలలో 11, 14 అదే సందర్భంలో 17వ తేదీల్లో పోలింగ్ అయితే కట్టుదిట్టమైన భద్రత జరిపేందుకైతే ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో సంసిద్ధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కావచ్చు, నూతన జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సరళి సజావుగా సాగేందుకు పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రత చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెండో దశ నామినేషన్ల సమర్పణ అంటే నామినేషన్ల స్వీకరణ కూడా జరుగుతుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా పూర్తి స్థాయిలో తమ నామినేషన్లను వివిధ అభ్యర్థులు మాత్రం దరఖాస్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల సమర్పణ పూర్తి కాగా ఆదివారం రోజున ప్రారంభమైనటువంటి ఈ రెండవ విడత నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైనటువంటి నేపథ్యంలో పల్లె వాతావరణంలో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల పల్లె పోరుకు సిద్ధమవుతున్నటువంటి వేళ పలు రాజకీయ పార్టీలతో పాటు మరికొంతమంది ఉవ్విళ్ళూరుతున్నారు, తహతలాడుతున్నారు. బరిలో నిలిచి పూర్తి స్థాయిలో గెలిపే లక్ష్యంగా పావులు కలిపే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రచారాలను కూడా హోరెత్తే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా ఇవాళ ఆదివారం నుంచి నవంబర్ 30 నుంచి కూడా రెండో విడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. ఎన్నికల నియమావళికి అనుగుణంగానే ఎన్నికలకైతే ఈ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ పల్లె పోరులో పల్లెలన్నీ కూడా పూర్తి స్థాయిలో సందడి వాతావరణం నెలకొంది. అభ్యర్థులు ఎవరైతే పోటీదారులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి అయితే సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి
నిజామాబాద్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలో కూడా ఈ అంశం అయితే సజావుగా సాగుతుంది. ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కూడా ఎన్నికల సంఘం సంసిద్ధమైనటువంటి ఈ వేళ పల్లె పోరుకు రాజకీయ పార్టీలు అయితే తాగతాలాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రెండో దశకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అయితే ప్రారంభించినటువంటి నేపథ్యంలో పల్లెల్లో మాత్రం సందడి వాతావరణం అయితే నెలకొంది. అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతల నడుమ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలుకొని పోలింగ్ పూర్తయ్యే వరకు కౌంటింగ్ కూడా పూర్తయ్యేటటువంటి పరిణామ క్రమంలో ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా అవాంతరాలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పల్లెల్లో మాత్రం ఎట్టకేలకైతే ఎన్నికల సందడి అయితే మొదలైంది. ఓవర్ టు స్టూడియో.